బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మేమైతే ఇప్పటి వరకు 300+ బిజినెస్ ఐడియాస్ అయితే ఇవ్వడం జరిగింది. అందరూ మీలాంటి వాళ్ళ సపోర్ట్ వల్లనే ఇదంతా సాధ్యమైంది. సో మరి ఈ రోజు ఈ బిజినెస్ మనీ బస్లో మన జవేరియా గారు కోచ్ ఎలాంటి బిజినెస్ ఐడియా ఇవ్వబోతున్నారు అండ్ దాని గురించి అయితే మనం ఈరోజు తెలుసుకుందాం. అండ్ ఎస్పెషలీ జవేరియా గారు, కంగ్రాచులేషన్స్ అండి. 300 బిజినెస్ ఐడియాస్ అంటే అది చిన్న విషయం కాదు. అండ్ దాంతోపాటు మీరు చెప్పే వర్డ్స్ కావచ్చు, మీరు ఇచ్చే బిజినెస్ ఐడియాస్ కావచ్చు, లైక్ అందరినీ ఇన్స్పైర్ చేశాయి అని నేనైతే చెప్పలేను. కానీ చాలా వరకు మనం ఎప్పుడు అనుకుంటాం, మన వీడియో చూసి ఒక్కరికి ఆలోచన వచ్చి ఒక్కరైనా ఒక ఉమెన్ ఆంటర్ప్రీనియర్గా ఎదగాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. ఇలా చాలా బాగా జర్నీ అయితే ముందుకే తీసుకెళ్తున్నారు వాళ్ళే అని చెప్పొచ్చు. అండ్ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఈరోజు నేనేంటంటే చాలామంది కూడా డెకరేషన్ రిలేటెడ్, ఎందుకంటే ఇల్లు కట్టుకునేటప్పుడు దాని ఇంటీరియర్ డిజైనింగ్, మనం కొనే వస్తువు ఎంత యూనిక్గా డెకరేటివ్ ఐటమ్ మన ఇంట్లో పెడితే హైలైట్ అయ్యి మన ఉంటుంది అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అలా డెకరేటివ్ రిలేటెడ్గా మాకేమైనా బిజినెస్ ఐడియా ఇస్తారేమో అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు. థ్యాంక్స్ టు సుమన్ టీవీ వ్యూవర్స్. మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లనే ఇంతవరకు మనం కొనసాగిస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఒక కొత్త రకంగా, అంటే కొత్త యాంగిల్లో మనం తీసుకెళ్తున్నాము ఆ బిజినెస్ సిరీస్. యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సిరి గారు, డెకరేటివ్ ఐటమ్ అన్నారు మీరు. ఇంటికి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా చాలా వరకు చాలా ఉంటాయి. అది మీరు ఎలా అయినా తీసుకోవచ్చు. ప్లాస్టిక్ తీసుకోవచ్చు, లేకపోతే ఫైబర్ రిలేటెడ్ తీసుకోవచ్చు, క్లాత్ మెటీరియల్ తీసుకోవచ్చు. కానీ ఈకో ఫ్రెండ్లీ, తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రస్తుత కాలంలో అయితే ఈకో ఫ్రెండ్లీ బిజినెసెస్, పర్యావరణానికి హాని కాకుండా మనకు ఏదైనా ఉంటే బాగుంటుంది అన్న దృష్టికోణం చాలా వరకు చాలా మందికి పెరిగిందనమాట. సో ఇటువంటప్పుడు ప్లాంట్ బేస్డ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే మనము చూడొచ్చు. ఇవాళ రేపు చూస్తున్నాము. ప్లాంట్స్ అయితే అంటే ఒక ఏమంటారు, పాట్స్, రకరకాలుగా పాట్స్ మేకింగ్, మేము కూడా బిజినెస్ ఐడియా అది కూడా ప్రజెంట్ చేసాము. డిఫరెంట్ టైప్ ఆఫ్ మీరు పాట్స్ అనేది సెరమిక్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ మటీరియల్స్తో కావచ్చు తయారు చేసి ఆ ప్లాంట్ బిజినెస్ అనేది చేయొచ్చు. సో ఇది కూడా ప్లాంట్ బేస్డ్ డెకరేటివ్ ఐటమ్ సిరి గారు. టెర్రేరియం బిజినెస్ అంటారు దీనికి. ఓకే. సో టెర్రేరియం బిజినెస్ అంటే ఏంటంటే, మనం ఫిష్ అక్వేరియం ఉంటుంది కదా, చిన్న అంటే ఒక జస్ట్ స్మాల్ పాట్ లాగా కూడా అక్వేరియంస్, బేసిక్ అక్వేరియం అంటారు. సో అలాంటి పాట్స్ త్రూ మనము ఈ డెకరేటివ్ పీస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా డెకరేట్ చెయ్యాలి అన్నది కూడా చెప్తాను చూడండి. ఇక్కడ పెబుల్స్ ఉంటాయి కదా సిరి గారు. సో మార్బుల్ పెబుల్స్ ఫస్ట్ మనము ఒక లేయర్ వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మీకు క్లాత్, చాలా వరకు గ్రీనరీ మష్ అనేది చూస్తుంటారు, అది క్లాతే. అలాంటిది ఒక సర్కిల్ లాగా మీరు కట్ చేసుకొని అది కూడా ఒక లేయర్ వేయాలన్నమాట. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే కోకోపీట్ అలాంటివి కొంచెం వరకు ఫిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే మాసెస్ అని దొరుకుతుంది సిరి గారు. మాస్ MOSS అని కొడితే మీరు అమెజాన్లో కానీ, తర్వాత ఇంకా చాలా చిన్న ప్లాంట్స్, చిన్న ప్లాంట్స్. ఇది ఎలా ఉంటుందంటే ఫిష్కి అంటే చాలా ఇష్టం, అది తింటుంది కూడా ఫిష్ అది. సో అలాంటివి మీరు కొనుగోలు చేసుకోవచ్చు. చాలా తక్కువ ధరకే మీరు అది కొనుగోలు చేసుకోవచ్చు. ఒక్క పాట్కి అందులో జస్ట్ మీరు ఒక కార్నర్ ఆఫ్ పీస్ యూస్ చేస్తారు అంతే. సో అలాంటివి కూడా డెకరేటివ్ పీస్ యూస్ చేసుకొని థీమ్లా ఏర్పాటు చేసుకోవాలి. ఫర్ బర్త్డేస్ అనుకోండి, మీరు కేక్ బేస్డ్ ఏదైనా టాయ్ పెట్టచ్చు, ఆ కేక్ లాగా ఒక టాయ్ పెట్టచ్చు, లేకపోతే హౌస్ వార్మింగ్ సెరమనీ అనుకోండి. సో అప్పుడు మీరు ఒక హోమ్ డెకోర్ పెట్టి ఇవన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ చిన్న ప్లాంట్స్ అనేది అందులో పెట్టచ్చు అనమాట. సో ఈ టెర్రేరియం బిజినెస్ ఎందుకు అంటే, ప్లాంట్స్ ఉన్నాయి కదా, నర్సరీస్ అంతా ఉన్నాయి, మరి ఇది టెర్రేరియం అని డిఫరెంట్ కాన్సెప్ట్ ఎందుకు అని చాలామందికి డౌట్ రావచ్చు. ఎస్, అబ్సల్యూట్లీ అండి. ఇవాళ రేపు ఏమవుతుందంటే, ఇంట్లో అంటే ఎయిర్ ప్యూరిఫికేషన్కి ఇది చాలా మంచిగా పనికొస్తుంది ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్ చూసుకుంటే మనము మెయింటెనెన్స్, అంటే ప్లాంట్స్కి కొంచెం మెయింటెనెన్స్ అవసరం అనమాట. ఇష్టపడతారు కానీ చాలా వరకు, అంటే ఇద్దరు వర్కింగ్ ఉన్నారనుకోండి,
ప్లాంట్స్ అంటే ఇష్టం, గ్రీనరీ ఇష్టపడతారు, పాపం మెయింటెనెన్స్ చేయలేరు, అక్కడ వాళ్ళకి టైం ఉండదు. అలాంటప్పుడు ఇలా టెర్రరియం పాట్స్ అనేవి వాళ్ళకి అందరికీ యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఇది డెకరేటివ్ పీస్గా కూడా మనము డెకరేటివ్ పీస్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ గిఫ్ట్ చేయొచ్చు. గిఫ్ట్ ఎలా చేయొచ్చు అంటే ఇక్కడ చాలా వరకు మీరు ఫ్లవర్ బొకేస్ ఇలాంటి షాప్స్ చూస్తుంటారు, అక్కడ సప్లై చేస్తే బల్క్గా మీ ఐటమ్ అనేది సోల్డ్ అవుట్ అవుతుంది. అండ్ తర్వాత ఎస్పెషలీ ఫర్ అక్వేరియం అంటే ఫిషెస్ ఎవరికైతే ఇష్టపడతా ఉంటారో అక్కడ మీరు మీ స్టాక్ అనేది వాళ్ళతో టైఅప్ అవ్వి మీరు అసలు ఎక్స్ట్రా షాప్ అనేది ఏర్పరచుకోవాల్సిన అవసరమే లేదు. మీరు జస్ట్ ఇంట్లో ఉండే ఇదంతా తయారు చేసి అక్కడ సప్లై చేస్తే చాలన్నమాట. పర్సంటేజ్ రేషియో అనేది మాట్లాడుకొని ప్రాఫిట్ రేషియో మీరు వాళ్ళతో టైఅప్ అవ్వి ఈ మార్కెటింగ్ టిప్ కూడా చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు సిరి గారు. ఓకే. సో అండ్ తర్వాత వచ్చేసి చాలా వరకు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంటారు. సో రిటర్న్ గిఫ్ట్స్ ఇంకా మంచిగా ఇలాంటివి కూడా ఇవ్వచ్చు. సో ఇది అంటే ప్రాఫిట్ గెయిన్ ఎలా ఉంటుంది అంటే 80% అని ఇది మినిమం నేను నెంబర్ చెప్తుంది. 80% వరకు మనము ప్రాఫిట్ గెయిన్ అనేది ఈ బిజినెస్లో చూడొచ్చు అనమాట. ఎందుకంటే అవే ఖర్చు ఒక 500 అవ్వితే ఇది 1500, 1800, 2500 వరకు కూడా అమ్మచ్చు. ఒకవేళ మీకు డౌట్ వస్తే జస్ట్ అమెజాన్లో టెర్రరియం పాట్స్ అని చూడండి, సో మీకు అర్థమవుతుంది. మన స్కిల్ తర్వాత వచ్చేసి మన క్రియేటివిటీ అండ్ డిఫరెంట్ మీరు ఏవైతే ఐటమ్స్ అక్కడ యూజ్ చేస్తారో ఆ డిఫరెంట్ కాన్సెప్ట్ ఒక క్రియేటివ్ లాగా మంచి కలర్స్తో అందరికీ నచ్చేటట్టు అండ్ థీమ్ పరంగా ఎప్పుడైతే చూస్ చేసుకుంటారో, థీమ్ పరంగా ఎందుకు అంటున్నానంటే బర్త్డేస్ అయితే ఒక థీమ్ మెయింటైన్ చేయండి. బేబీ గర్ల్ బర్త్డే అనుకోండి, ఒక బార్బియా బేబీ టాయ్ ఉంటుంది కదా అలాంటివి ఫిక్స్ చేయండి. బేబీ బాయ్ అనుకోండి, అక్కడ డిఫరెంట్ థీమ్ క్రియేట్ చేయండి. మ్యారేజెస్కి డిఫరెంట్ థీమ్, అలా మీరు థీమ్స్ అనేవి డిఫరెంట్గా క్రియేట్ చేస్తూ ఈ బిజినెస్ అనేది ప్రారంభిస్తే హాయిగా హ్యాపీగా 80% వరకు ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు సిరి గారు. ఇది చాలా కొత్త బిజినెస్. అండ్ తర్వాత వచ్చేసి సమ్మర్ కాబట్టి చాలామంది పిల్లలు అక్వేరియం తర్వాత స్విమ్మింగ్ పూల్స్ వీటికి ఇష్టపడుతుంటారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే సమ్మర్లో మంచిగా నడిచే బిజినెస్ టెర్రరియం బిజినెస్. గ్రేట్, చాలా యూనిక్గా కూడా ఉంది. అండ్ లాస్ట్గా ఏంటి అంటే చవిరి గారు, ఇందులో ప్రాఫిట్ మార్జిన్ ఎలా ఉంటుందంటారు? అప్ టు 80% వరకు అని మినిమం చెప్తున్నాను సిరి గారు. ఎందుకంటే మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ప్లాట్ఫామ్స్ మీరు చూస్ చేసుకుంటున్నారో ఆ ప్లాట్ఫామ్స్ ఎటువంటివి చూస్ చేసుకుంటున్నారు, టార్గెటింగ్ కస్టమర్స్ ఎవరిని మీ మైండ్లో ఫిక్స్ చేసుకుంటున్నారు, అట్ ద సేమ్ టైం మీ క్వాలిటీ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ ప్రోడక్ట్ వీటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ బిజినెస్ హాయిగా హ్యాపీగా చిన్న మొత్తం నుంచి పెద్ద స్థాయి వరకు తీసుకెళ్ళచ్చు. గ్రేట్ ఐడియా అండ్ చాలా కొత్త ఐడియా అని కూడా చెప్పొచ్చు. ఇలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఒక ఐడియా గురించో లేదు అంటే మనం కండక్ట్ చేస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కావచ్చు, లేదు అంటే బిజినెస్లో గ్రో అవ్వడానికి ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీ యూజ్ చేయాలి అనే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటారు? జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సిరి గారు. ఎందుకంటే చాలా వరకు అంటే మహిళలు ఇప్పుడు వస్తున్నారు. ఒక్కటి చెప్పాలి నేను ఇక్కడ, ఒక పేరెంట్ అంటే పిల్లల్ని ఇప్పుడు చాలా వరకు మేము ఇప్పటి వరకు మహిళల్ని చూసాము, హోమ్ మేకర్స్ వస్తున్నారు అండ్ వీళ్ళంతా ఫ్లో అయితే మెయింటైన్ అవుతూ ఉంది, ఫ్లోటింగ్ అయితే జరుగుతూనే ఉంది, క్లయింట్స్ ఫ్లోటింగ్ అనేది కంటిన్యూస్ అవుతూనే ఉంది. కాకపోతే ఇప్పుడు పేరెంట్స్ అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా ఇష్టపడి వస్తున్నారు. ట్రూ. సో వాళ్ళు మంచిగా మా అమ్మాయికి ఒక బిజినెస్ ఫ్రేమ్వర్క్ చేయించండి అమ్మా, మీరు చూసుకొని మీ గైడెన్స్ కావాలి కంపల్సరీ, మీ మోటివేషన్ బాగుంటుంది, మా అమ్మాయి చూడట్లేదు మీ వీడియోస్ నేను చూస్తున్నాను అందుకే తీసుకొస్తున్నాను అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ లవ్ అండ్ సపోర్ట్ వల్లనే అది నాకు మోటివేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా సరే సిరి గారు ఇలా ఏదైనా కావచ్చు, బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఒక కొత్త బిజినెస్ ఫ్రేమ్వర్క్ కావాలి అంటే డీటెయిల్స్ మొత్తం అందించి ఫాలోఅప్తో పాటు వాళ్ళతో పాటు నేను కూడా జర్నీ చేస్తాను. కాబట్టి ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.